వాల్వో ప్రపంచవ్యాప్తంగా ప్రతి కార్ కంపెనీకి ఫ్యాన్స్ ఉంటారు. అలానే వాల్వో కంపెనీ కార్స్ కూడా చాలా ఫ్యాన్ బేస్ ఉంది. అండ్ వాల్వో కంపెనీ కార్స్ని కొనడానికి చాలామంది ఎదురు చూస్తుంటారు కూడా. అయితే ఇంత ఫేమస్ అయిన వాల్వో కార్ సెగ్మెంట్ని వాల్వో కంపెనీ 1999లో ఫోర్డ్ మోటార్స్కి ఎందుకు అమ్మేసింది? ప్రతి బ్రాండ్కి ఒక యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఉంటుంది. అలానే సేఫ్టీ కార్స్ అనగానే మనకి వాల్వో కంపెనీ కార్స్నే గుర్తుకొస్తాయి. అయితే నేను ఈ వీడియోలో అసలు వాల్వో కంపెనీ ఎలా స్టార్ట్ అయింది, ఎలాంటి ఇన్నోవేషన్స్ని మార్కెట్లో చేసింది, అండ్ ఫైనల్గా వాల్వో కంపెనీ కార్ సెగ్మెంట్ని అమ్మేశాక ఇప్పుడు వాల్వో కంపెనీ ఏం చేస్తుంది, ఇలాంటి విషయాలన్నీ నేను ఈ వీడియోలో డీటెయిల్డ్గా చెప్పబోతున్నాను. మీకు వాల్వో కంపెనీ ఎలా స్టార్ట్ అయిందో తెలియాలంటే మీకు ముందుగా ఒక కంపెనీ గురించి తెలియాలి. 1906లో స్వీడన్లో స్వెన్ గుస్టాఫ్ అనే ఒక ఇంజనీర్ ఉండేవాడు. ఒక టెక్స్టైల్ మిల్లో అతను పనిచేసేవాడు. సో ఆ టెక్స్టైల్ మిల్లో చాలా మిషన్స్ సరిగ్గా పనిచేసేవి కాదు. అన్ని టెక్స్టైల్ మిషన్స్లో ఎక్కువగా రొటేషన్ ప్రాబ్లం వచ్చేది. సో కొన్ని సంవత్సరాల పాటు స్వెన్ ఈ రొటేషన్ బాల్ బేరింగ్స్ మీద రీసెర్చ్ చేసి ఒక సెల్ఫ్ అలైనింగ్ బాల్ బేరింగ్ని 1907లో స్వెన్ కనిపెట్టాడు. అయితే స్వెన్ కనిపెట్టిన సెల్ఫ్ అలైనింగ్ బాల్ బేరింగ్ అనేది అప్పుడు ఉన్న బాల్ బేరింగ్స్ అన్నిటికంటే ఎన్నో రెట్లు బాగా పనిచేసేది. అండ్ ఇప్పటికి కూడా ఈ సెల్ఫ్ అలైనింగ్ బాల్ బేరింగ్స్నే మనం మిషనరీలో వాడుతున్నాం. అయితే స్వెన్ దీని మీద పేటెంట్ తీసుకొని దీనిని ఒక బిజినెస్గా చేద్దాం అనుకున్నాడు. సో దీనికోసం 1907లో ఎస్కేఎఫ్ అనే ఒక కంపెనీని స్వెన్ స్టార్ట్ చేశాడు. అయితే కొన్ని రోజుల్లోనే ఎస్కేఎఫ్ కంపెనీ బాల్ బేరింగ్స్ బాగా సక్సెస్ అయ్యాయి. ఎస్కేఎఫ్ కంపెనీ ఇనీషియల్ ఇయర్స్లోనే సక్సెస్ అవడానికి కారణం 1920స్లోనే ఇంగ్లాండ్ అండ్ యూరోప్లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది. సో దీని కారణంగా చాలా ఎక్కువ ఇండస్ట్రీస్ ఆ టైంలో యూరోప్లో స్టార్ట్ అయ్యాయి. అండ్ ఆ కంపెనీస్లో వాడే మిషనరీకి చాలా ఎక్కువ బాల్ బేరింగ్స్ కావాలి. సో ఆ బాల్ బేరింగ్స్ అన్నీ ఎస్కేఎఫ్ కంపెనీనే సప్లై చేసేది. ఇలా ఎస్కేఎఫ్ కంపెనీ ఇనీషియల్ ఇయర్స్లోనే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వలన బాగా సక్సెస్ అయింది. అయితే ఎస్కేఎఫ్ కంపెనీకి వాల్వో కంపెనీకి లింక్ ఏంటనుకుంటున్నారా? చెప్తా చూడండి. ఎస్కేఎఫ్ కంపెనీలో యాసర్ గ్యాబ్రియల్సన్ అనే సేల్స్ మేనేజర్ ఉండేవాడు. ఎస్కేఎఫ్ కంపెనీలో గ్యాబ్రియల్సన్నే మెయిన్ సేల్స్ మేనేజర్. అయితే గ్యాబ్రియల్సన్ అప్పటి స్వీడన్లో గమనించిన దాని ప్రకారం స్వీడన్ కంట్రీలో అప్పటికే వ్యాబీస్ అనే కార్ కంపెనీ ఉండేది. అయితే ఆ కంపెనీ కార్ స్వీడన్ రోడ్ కండిషన్స్కి సరిగ్గా సెట్ అవ్వక చాలా రోడ్ యాక్సిడెంట్స్ జరిగేవి. సో గ్యాబ్రియల్సన్ మార్కెట్లో ఒక సేఫెస్ట్ కార్ని స్వీడన్లో లాంచ్ చేస్తే అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని అనుకున్నాడు. సో ఎవరికీ చెప్పకుండా తన సొంత డబ్బులతో తనకి మ్యానుఫ్యాక్చరింగ్ రాకపోయినా చాలాసార్లు ట్రై చేశాడు. గ్యాబ్రియల్సన్ ఎంత ట్రై చేసినా ఒక కార్నైతే తయారు చేయలేకపోయారు. సో ఎస్కేఎఫ్ కంపెనీలో గుస్టాఫ్ లార్సెన్ అనే ఒక మెకానికల్ ఇంజనీర్ ఉండేవాడు. అండ్ గ్యాబ్రియల్సన్కి గుస్టాఫ్ ఒక మంచి ఫ్రెండ్. అండ్ గుస్టాఫ్కి ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద చాలా గ్రిప్ ఉంది. సో వీళ్ళిద్దరూ కలిసి ఒక కార్ని తయారు చేసి స్వీడన్లో లాంచ్ చేద్దాం అనుకున్నారు. వీళ్ళలో ఒకరికి ఒక కార్ని తయారు చేయడం తెలుసు, మరొకరికి తయారు చేసిన కార్ని సెల్ చేయడం తెలుసు. అంటే వీళ్ళకు ఉన్న రెండు డిఫరెంట్ స్కిల్స్తో ఒక ఆటోమొబైల్ కంపెనీని స్టార్ట్ చేయొచ్చు. అయితే వీళ్ళెంతో కష్టపడి ఒక కార్ని తయారు చేశారు. కార్ని అయితే తయారు చేశారు, కానీ ఈ ఒక్క కార్ని మార్కెట్లో లాంచ్ చేస్తే సరిపోదు కదా, చాలా కార్స్ ఉండాలి. కార్స్ని ప్రొడ్యూస్ చేయాలంటే వీళ్ళకి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఉండాలి. సో వీళ్ళిద్దరి దగ్గర అంత డబ్బులు లేవు. సో ఒక ఆటోమొబైల్ కంపెనీని పెట్టడం అంత ఈజీ కాదు కదా, దానికి చాలా డబ్బులు కావాలి. తర్వాత స్కిల్ లేబర్ ఫోర్స్ అండ్ మెషనరీ కావాలి. అండ్ మార్కెట్లో ఆ కంపెనీ రోజు రోజుకి వాల్యూని పెంచుకుంటూ వెళ్ళాలి. సో వీళ్ళ దగ్గర ఇవేమీ లేవు కాబట్టి ఎస్కేఎఫ్ కంపెనీ మేనేజ్మెంట్తో డీల్ని చేసుకున్నారు. సో వాల్వో కంపెనీని 1927లో స్టార్ట్ చేశారు. వాల్వో కంపెనీని ఎస్కేఎఫ్ కంపెనీకి ఒక సబ్సిడరీ కంపెనీగా లాంచ్ చేశారు. అండ్ ఎస్కేఎఫ్ కంపెనీ ప్రొడక్షన్లో అండ్ ఫండింగ్లో వాల్వో కంపెనీకి హెల్ప్ చేసేది. అండ్ మార్కెట్లో ప్రతి ఒక్క కంపెనీ ఒక మోటోతోనో లేదా ఒక విజన్తోనో స్టార్ట్ అయినవే. అయితే మీరు కార్ మార్కెట్ని గమనిస్తే లగ్జరీ సెగ్మెంట్లో రోల్స్ రాయల్స్ అండ్ స్పీడ్ అండ్ స్పోర్ట్స్ కార్లో ల్యాంబోర్గినీ అండ్ బుగాటి అండ్ ప్రొఫెషనల్ సెగ్మెంట్లో బెంజ్ అండ్ ఆడి లాంటి కంపెనీస్ బిజినెస్ చేస్తున్నాయి.
అలానే వరల్డ్లో ఫర్ ది ఫస్ట్ టైం వాల్వో కంపెనీ సేఫ్టీ కార్స్ని తయారు చేయడం అనే ఒక మోటోతో స్టార్ట్ అయింది. అందుకే మార్కెట్లో ఇప్పటికి కూడా సేఫ్టీ కార్స్ అనగానే వాల్వో కార్స్నే అందరికీ గుర్తొస్తాయి. సో ఇలా ఎస్కేఎఫ్ కంపెనీ సపోర్ట్తో వాల్వో కంపెనీ వాల్వో OV4 అనే ఒక కార్ని మార్కెట్లో లాంచ్ చేసింది. అండ్ మార్కెట్లో వోల్వో OV4 పెద్దగా సక్సెస్ కాలేదు. OV4 కార్ మోడల్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ డిజైన్ కూడా టాప్ లేకుండా ఉంటుంది. అండ్ అప్పటి క్లైమేటిక్ కండిషన్స్కి OV4 కార్ మోడల్ అనేది స్వీడన్లో సెట్ కాలేదు. సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ OV4లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ సాల్వ్ చేసి 1928లో PV4 అనే ఒక కార్ మోడల్ని వాల్వో కంపెనీ లాంచ్ చేసింది. అండ్ ఇది ఆ టైంలో మంచి సక్సెస్ అయింది. అండ్ 1928లో బస్సెస్ అండ్ ట్రక్స్ లాంటి హెవీ డ్యూటీ వెహికల్ సెగ్మెంట్లోకి వాల్వో కంపెనీ ఎంటర్ అయింది. అండ్ తర్వాత 1939లో వరల్డ్ వార్ II స్టార్ట్ అవ్వడం వలన మిలిటరీ ట్రక్స్ అండ్ హెవీ డ్యూటీ ట్రక్స్ని తయారు చేయడం వాల్వో కంపెనీ స్టార్ట్ చేసింది. మీరు ఆ టైంలో గమనిస్తే వరల్డ్ వార్ I అండ్ II టైంలో ఈ ప్రపంచంలో ఉన్న మ్యాక్సిమం అన్ని ఆటోమొబైల్ కంపెనీస్ ఆ టైంలో ట్రక్స్ అండ్ యుద్ధానికి కావాల్సిన ఎక్విప్మెంట్ని తయారు చేసేవి. అయితే వాల్వో కంపెనీ వార్ టైంలో తన ఫోకస్ని మొత్తం కమర్షియల్ అండ్ హెవీ డ్యూటీ వెహికల్స్ మీదనే పెట్టి వాల్వో PV4 కార్ మోడల్ తర్వాత అసలు కార్స్నే లాంచ్ చేయలేదు. అండ్ వరల్డ్ వార్ II తర్వాత 1950 వచ్చేటప్పటికి హెవీ డ్యూటీ వెహికల్ సెగ్మెంట్లో వాల్వో కంపెనీ వన్ ఆఫ్ ది టాప్ కంపెనీస్లో ఒకటిగా ఎదిగింది. కానీ కార్ సెగ్మెంట్లో వాల్వో కంపెనీకి పెద్దగా గ్రోత్ లేదు. సో వాల్వో కంపెనీ మెయిన్ మోటో ఏంటి? సేఫ్టీ కార్స్ని తయారు చేయడం. సో వరల్డ్ వార్ IIలో బిజీగా ఉండడం వల్ల దీని మీద ఫోకస్ చేయలేదు. సో 1950 తర్వాత కార్స్లో ఇంకా సేఫ్టీని పెంచడానికి కార్లో సేఫ్టీని పెంచే ఒక టెక్నాలజీ మీద వర్క్ చేయడం వాల్వో కంపెనీ స్టార్ట్ చేసింది. సో 1959లో దీనిలో భాగంగా వాల్వో కంపెనీ అప్పటి వరకు వరల్డ్లో ఎక్కడా లేని ఒక ఇన్వెన్షన్ని తీసుకొచ్చింది. అదే సీట్ బెల్ట్. వాల్వో కంపెనీ సీట్ బెల్ట్ మీద పేటెంట్ కూడా తీసుకోకుండా అన్ని కంపెనీస్కి ఫ్రీగా ఈ టెక్నాలజీని షేర్ చేసింది. అండ్ 1959లో వరల్డ్స్ ఫస్ట్ సీట్ బెల్ట్ ఉన్న కార్ని వాల్వో కంపెనీనే లాంచ్ చేసింది. అదే వాల్వో PV544. ఇది ఆ టైంలో వాల్వో కంపెనీ కార్ బిజినెస్ని ఒక రేంజ్కి తీసుకువెళ్ళింది. అండ్ స్వీడన్కే పరిమితమైన వాల్వో కార్స్ని యుఎస్ఏకి కూడా ఎక్స్పోర్ట్ చేసి యుఎస్లో కూడా బిజినెస్ని వాల్వో కంపెనీ స్టార్ట్ చేసింది. అండ్ యుఎస్లో కూడా వాల్వో PV544 మోడల్ పెద్ద సక్సెస్ అయ్యి వాల్వో కార్స్ అనగానే సేఫ్టీ కార్స్ అనే విధంగా వాల్వో కార్స్కి బ్రాండ్ నేమ్ని తీసుకొచ్చింది. సో 1960s నుంచి 1980s వరకు వాల్వో కంపెనీ చాలా కార్ మోడల్స్ని లాంచ్ చేసింది. అయితే 1960s అండ్ 70s వచ్చేటప్పటికి కార్ బిజినెస్లో అంత సక్సెస్ని చూసిన వాల్వో కంపెనీ మరి ఎందుకు 1999 వచ్చేటప్పటికి కార్ బిజినెస్ని ఫోర్డ్ మోటార్స్కి ఎందుకు అమ్మేసింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎకానమీ పరంగా 1980sలో ఆయిల్ క్రైసిస్ వచ్చాయి అండ్ కార్ సేల్స్ అన్ని కంపెనీస్లో పడిపోయాయి. తర్వాత ఫోర్డ్ కంపెనీకి వాల్వో కార్స్ని అమ్మేయడానికి మెయిన్ రీజన్ వాల్వో కంపెనీ PV544 తర్వాత కొన్ని మోడల్స్ని లాంచ్ చేస్తే అందులో కొన్ని కార్ మోడల్స్ హిట్ అయితే మరికొన్ని ఫెయిల్ అయ్యాయి. కానీ ట్రక్స్ అండ్ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్లో చాలా ఎక్స్పీరియన్స్ అండ్ మార్కెట్ షేర్ వాల్వో కంపెనీకి ఉంది. అండ్ ఇనీషియల్గా చెప్పాలంటే కార్స్ని లాంచ్ చేసి స్టార్ట్ అయిన వాల్వో కంపెనీ లాంచ్ చేసిన కొన్ని కార్ మోడల్స్లోనే సక్సెస్ అయింది. బట్ ట్రక్స్ అండ్ బస్సెస్ బిజినెస్లో ఇయర్ ఆన్ ఇయర్ వాల్వో కంపెనీ తన మార్కెట్ షేర్ని పెంచుకుంటూ వస్తుంది. సో వాల్వో కంపెనీ కాంపిటీషన్ ఎక్కువగా ఉన్న కార్ బిజినెస్ నుంచి తన ఫోకస్ని పర్మనెంట్గా ట్రక్స్ అండ్ బస్సెస్ బిజినెస్ మీదకి మార్చుకుందాం అనుకుంది. సో కార్ బిజినెస్ నుంచి ఎగ్జిట్ అయిపోవడానికి ఇది కూడా ఒక రీజన్. అండ్ నెక్స్ట్ రీజన్ 1995 తర్వాత ట్రెండ్ అండ్ కస్టమర్ మైండ్ సెట్ మారుతూ వచ్చింది. ఒకప్పుడు సేఫ్టీ అండ్ లగ్జరీ కోసం కార్స్ని కొనేవాళ్ళు. కానీ 1990s తర్వాత లగ్జరీ అండ్ కార్ స్పీడ్ని చూసి కార్స్ని కొనడం స్టార్ట్ చేశారు. మారుతున్న కస్టమర్ మైండ్ సెట్కి తగ్గ ప్రొడక్ట్స్ని కానీ మనం తయారు చేయలేకపోతే అది ఎంత మంచి ప్రొడక్ట్ అయినా ఫెయిల్ అవుతుంది. అండ్ వాల్వో కంపెనీ అప్పటికే ట్రక్స్ అండ్ బస్సెస్ బిజినెస్లో నెంబర్ 1గా ఉంది. అండ్ వాల్వో కంపెనీకి కార్ బిజినెస్లో కంటే హెవీ డ్యూటీ ట్రక్స్ బిజినెస్లోనే ఎక్కువ రెవెన్యూ అనేది వస్తుంది. 1999లో వాల్వో కంపెనీ యొక్క యాన్యువల్ కార్ ప్రొడక్షన్ జస్ట్ 4 lakh కార్స్ మాత్రమే.
జస్ట్ 4 ల్యాక్స్ ఏంటి, 4 ల్యాక్స్ అంటే ఆ టైంకి చాలా ఎక్కువ కదా అని మీరు నన్ను అడగొచ్చు. కానీ అప్పుడు మిగిలిన కార్ కంపెనీస్తో కంపేర్ చేస్తే వాల్వో కంపెనీ యొక్క కార్ ప్రొడక్షన్ చాలా తక్కువ. టొయోటా కంపెనీ 1999లో 58 ల్యాక్ కార్స్ని ప్రొడ్యూస్ చేస్తే జనరల్ మోటార్స్ 86 ల్యాక్స్, ఫోర్డ్ కంపెనీ 72 ల్యాక్స్, హోండా కంపెనీ 26 ల్యాక్స్, నిసాన్ కార్స్ 25 ల్యాక్స్ అండ్ ఫియట్ అండ్ రెనాల్ట్ లాంటి కంపెనీస్ కూడా 20 ల్యాక్స్కి పైగా కార్స్ని ప్రొడ్యూస్ చేశాయి. గ్లోబల్ కంపెనీస్తో కంపేర్ చేస్తే వాల్వో కార్ ప్రొడక్షన్ ఎంత తక్కువో మీరే అర్థం చేసుకోండి. అండ్ ఎలానో ఇయర్కి కేవలం 4 ల్యాక్ కార్స్ మాత్రమే ప్రొడ్యూస్ చేస్తున్న వాల్వో కంపెనీ మళ్ళీ ఆ కార్ మోడల్స్ కోసం కొత్త కొత్త టెక్నాలజీస్కి అప్డేట్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ ఒక కంపెనీ గ్రో అవ్వాలంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. సో అంత తక్కువ ప్రొడక్షన్ కోసం మళ్ళీ కొత్త ట్రెండ్కి అప్గ్రేడ్ అవ్వడం అండ్ R&D మీద చాలా డబ్బులు ఖర్చు పెట్టడం వేస్ట్ అని వాల్వో కంపెనీ అనుకుంది. సో ఈ కార్ బిజినెస్ని అమ్మేద్దామని వాల్వో కంపెనీ ఫిక్స్ అయింది. సో 1999లో ఫోర్డ్ మోటార్స్కి $6.45 బిలియన్ వాల్వో కంపెనీ తన కార్ బిజినెస్ని అమ్మేసింది. సో అప్పటికే వాల్వో కంపెనీ ఫోకస్ మొత్తం హెవీ డ్యూటీ అండ్ కమర్షియల్ వెహికల్స్ మీద పెట్టింది. సో ఇంకా ఈ బిజినెస్లోనే ఎలా అయినా నెంబర్ 1 అవ్వాలని వాల్వో కంపెనీ ఫిక్స్ అయింది. సో వాల్వో కంపెనీ 2001 తర్వాత చాలా ట్రక్ కంపెనీస్ని కొనేస్తూ వచ్చింది. లైక్ రెనాల్ట్ ట్రక్స్, మ్యాక్స్ ట్రక్స్ అండ్ యూడీ ట్రక్స్, ఇలా చాలా కంపెనీస్ని వాల్వో కంపెనీ కొనేసి ట్రక్ ఇండస్ట్రీలో గ్లోబల్గా ఒక డామినెంట్ ప్లేయర్గా ఎదిగింది. అండ్ 2010 తర్వాత ఫోర్డ్ కంపెనీ కూడా వాల్వో కంపెనీ కార్స్ని మేనేజ్ చేయలేక గీలీ అనే చైనీస్ కార్ కంపెనీకి అమ్మేసింది. సో ప్రెజెంట్ వాల్వో కార్స్ని ఈ గీలీ అనే చైనీస్ కంపెనీనే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ప్రెజెంట్ 2020 తర్వాత వరల్డ్లో టాప్ 20 ట్రక్ కంపెనీస్ బై ప్రొడక్షన్ అండ్ రెవెన్యూ పరంగా చూసినా ఫస్ట్ ప్లేస్లో మెర్సిడీస్ బెంజ్ ఉంటే సెకండ్ ప్లేస్లో వాల్వో కంపెనీనే ఉంది. ఈ ఫోటోని మనం గమనిస్తే 2020 తర్వాత ట్రక్స్ అండ్ బస్ బిజినెస్లో వాల్వో కంపెనీ తన బిజినెస్ని 60% నుంచి 70%కి పెంచుకుంటూ వచ్చింది. సో ఇలా ప్రెజెంట్ వరల్డ్లో సెకండ్ లార్జెస్ట్ ట్రక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా వాల్వో కంపెనీ ఉంది. సో దట్స్ ఆల్ అబౌట్ వాల్వో కంపెనీ. సో హోప్ యూ లైక్ ద వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ కానీ ఇన్వెస్టింగ్ కానీ చేయాలంటే చాలా నాలెడ్జ్ కావాలి. సో ఏ నాలెడ్జ్ లేకుండా డబ్బులు సంపాదించాలంటే దానికి బెస్ట్ ఆప్షన్ కాపీ ట్రేడింగ్. కాపీ ట్రేడింగ్ అంటే ప్రొఫెషనల్ ట్రేడర్స్ యొక్క ట్రేడ్స్ని మనం సింపుల్గా కాపీ చేయడాన్నే కాపీ ట్రేడింగ్ అంటారు. అయితే ఇదేమీ ప్రమోషన్ కాదు. నేను మన తెలుగులో గమనించిన దాని ప్రకారం జస్ట్ ఇన్వెస్ట్ అండ్ రెస్ట్ యొక్క కాపీ ట్రేడింగ్ లింక్ అనేది మంచి ప్రాఫిట్స్ని జనరేట్ చేస్తుంది. అండ్ కాపీ ట్రేడింగ్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే 9490300009 నెంబర్కి మెసేజ్ చేస్తే వాళ్ళు మీకు కాంటాక్ట్ అయ్యి ఫ్రీ కాపీ ట్రేడింగ్ లింక్ని ఇస్తారు.